హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, అశోక్ రేణుని తీసుకొని అత్త వాళ్ళ ఊరికి వస్తాడు కదా. ఆ విషయం రేణుకి చెప్పలేదనే కోపంలో తను ఉంటుంది. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. రేణు అశోక్ వైపు కోపంగా చూస్తూ పెరట్లోకి వెళ్తుంది. అశోక్ కూడా తన వెనుకగా వెళ్ళి, ఇదంతా నీకు చెప్పనందుకు సారీ రేణు. ముందే చెప్తే రానని మొండి చేస్తావని నీకు చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు. నాకు ఇదంతా చూస్తుంటే కోపం వస్తుంది అశోక్. నిన్నెవరు దేవుడి పెళ్లి జరిపించమని అడిగారు? ఇదంతా చేస్తే నా మనసు మారుతుందనుకుంటున్నావా అని అడుగుతుంది. నీ మనసు మారుతుందో లేదో తెలియదు, కానీ నీ గురించి చెడుగా మాట్లాడేవారి మనసులను మార్చాలనుకుంటున్నాను. ఈ ఊర్లో మీ అమ్మ నాన్నగారికి ఇంకా ఎలాంటి అవమానాలు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. వంశీ, దివ్య, నువ్వు నేను కలిసి దేవుడి పెళ్లిని సంతోషంగా జరిపిస్తే మీ అమ్మ నాన్న కూడా సంతోషపడతారు రేణు అంటాడు. మూర్తిగారు అక్కడికి వస్తూ, అవునమ్మా, మీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ ఊరు జనాలకు కనిపిస్తే వాళ్ళ నోర్లు మూతపడతాయి. ఇంకెవరూ నీ గురించి తప్పుగా మాట్లాడడానికి అవకాశం ఉండదు అంటాడు. ఏంటి నాన్న ఇది? మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా? ఇదంతా నాకు ఇష్టమో లేదో నన్ను అడిగేది లేదా? నేను ఆయన భర్తగా ఒప్పుకున్నప్పుడు మీరు అల్లుడిగా ఎందుకు ఒప్పుకుంటున్నారు? అశోక్ పక్కన నేను కూర్చొని ఆ దేవుని పెళ్లి జరిపించలేను. అక్క బావగారు వస్తున్నారు కాబట్టి వాళ్ళతో జరిపించండి అంటుంది. శారద కాఫీ తీసుకొస్తూ, ఏంటి ఆ మాటలు? నీ మెడలో తాళి కట్టిన తర్వాత నీకు భర్త కాకుండా పోతాడా? మాకు అల్లుడు కాకుండా పోతాడా? అశోక్ చేసిన తప్పుకి క్షమించమని అడిగాక కూడా నువ్వు ఇలా మొండిగా ఉండటం కరెక్ట్ కాదు. దేనికైనా పట్టు విడుపు ఉండాలి. వంశీ, దివ్యతో పాటు మీ జంట కూడా దేవుడి పెళ్లి జరిపిస్తున్నారు. ఈ నిర్ణయంలో ఇక ఎలాంటి మార్పు లేదు అంటుంది కోపంగా. రేణు తల్లి కోపం చూసి ఏమీ మాట్లాడలేక కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వు కాఫీ తీసుకో అశోక్. ఈ విషయం గురించి రేణుతో మాట్లాడమని దివ్యకి చెప్తానులే. తన మాట మన మాట వినకపోయినా దివ్య మాట ఖచ్చితంగా వింటుంది అంటుంది శారద. అశోక్ మౌనంగా కాఫీ కప్ అందుకుంటాడు. మరికొద్దిసేపటికి శారద వంట చేస్తుంటే రేణు కూడా తల్లికి సహాయం చేస్తుంటుంది. అశోక్ లోపల రూమ్లోకి వెళ్ళేసరికి దివ్య వాళ్ళ అమ్మగారి ఫోటోకి దండ వేసి కనిపిస్తుంటుంది. అశోక్ ఆ ఫోటోని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఎందుకంటే దివ్య వాళ్ళ అమ్మగారు అచ్చం దివ్యలాగే ఉంది కాబట్టి. అశోక్ అంతే ఆశ్చర్యపోయి చూస్తుండగానే మూర్తిగారు అక్కడికి వచ్చి, దివ్య వాళ్ళ అమ్మగారు కూడా దివ్యలాగే ఉంటుంది అశోక్. దివ్యకి వాళ్ళ అమ్మగారి పోలికలే వచ్చాయనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మగారి మనస్తత్వం కూడా వచ్చిందనే విషయం వంశీ చెప్పే వరకు గుర్తించలేకపోయాను. చిన్నప్పటి నుంచి నా బంగారు తల్లి నా వల్ల ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడైనా సంతోషంగా ఉంటుందేమో అనుకుంటే ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అశోక్ గిల్టీ భావంతో బాధగా తలదించుకుంటాడు. శారద కిచెన్లో నుండి పిలుస్తూ, ఏవండి, భోజనాలు రెడీ అవుతున్నాయి, అల్లుడి గారిని స్నానం చేయమని చెప్పండి అంటుంది. శారద పక్కన ఉన్న రేణు కాస్త చిరాగ్గా మొహం పెడుతూ, అమ్మా, అల్లుడి గారు అనకుండా అశోక్ అని పిలవచ్చు కదా అంటుంది. నీ మొహం, నోరు మూసుకొని మీ ఆయన కోసం వేడినీళ్ళు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టు అంటుంది. తల్లి దగ్గర తన మాట చెల్లదని తెలిసి రేణు కోపంతో వెళ్ళిపోతుంది. రేణు ఇంటి వెనక ఆరుబయట ఉన్న బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టి వస్తుంటే అశోక్ టవల్ తీసుకొని తనకు ఎదురుగా వచ్చి, హలో మేడం, కాస్త నా ఒళ్ళు రుద్ది స్నానం చేయించడానికి రావచ్చు కదా అంటాడు కొంటెగా. నీకంత అదృష్టం లేదు, కానీ ఎక్స్ట్రాలు చేయకుండా వెళ్ళి స్నానం చేసిరా అని వెళ్ళబోతుంటే అశోక్ తన చేయి పట్టుకొని మీద గుంజుకొని, పోనీ ఆ అదృష్టం నీకు కావాలంటే చెప్పు, నేనొచ్చి నీకు స్నానం చేయిస్తా అంటాడు కన్ను కొడుతూ. నువ్వు ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను అంటుంది పిడికిలు బిగిస్తూ. చంపేవే, నీ చేతిలో చనిపోవడం నా అదృష్టం అనుకుంటాను అంటాడు. పోరా అని అశోక్ నుంచి బలవంతంగా విడిపించుకొని వెళ్తుంది. అశోక్ నవ్వుకుంటూ బాత్రూమ్ వైపు చూసి, ఇలా ఆరు బయట బాత్రూంలో స్నానం చేసి ఎన్నాళ్ళవుతుందో అని అనుకుంటూ బాత్రూంలోకి వెళ్తాడు. మరికొద్దిసేపటికి శారద
కింద పీట మీద కూర్చున్న అశోక్కి, మూర్తిగారికి భోజనం వడ్డిస్తూ, మీకు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయటం అలవాటు. మా ఇంట్లో ఆ వసతి లేదు. ఏమీ అనుకోకు బాబు అంటుంది. పర్వాలేదు అత్తయ్య. నేనిప్పుడు కోట్లకు అధిపతిని కావచ్చు. కానీ చిన్నతనం నుండి అనాథగా పెరిగిన వాడినే కదా! లైన్‌లో నిలబడి భోజనం పెట్టించుకొని తినేవాడిని. ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజు ఇలా తినడం నాకేమీ ఇబ్బంది కాదు అని అంటుండగా రేణు అక్కడికొస్తుంది. అమ్మ రేణు, వచ్చి అల్లుడి గారికి వడ్డించు అంటుంది శారద. నేను స్నానం చేయాలి, నువ్వే వడ్డించు అని రేణు అశోక్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. రేణు ప్రవర్తనకి అశోక్ బాధపడటం గమనించిన మూర్తిగారు, శారద మొహాలు చూసుకుంటారు. బాబు అశోక్, రేణు ఏదైనా పట్టు పట్టిందంటే తొందరగా వదిలే మనిషి కాదు. నిజానికి రేణుకి, దివ్యకి నా మొండితనమే వచ్చిందని చెప్పాలి. ఇంకా రేణు అయితే తన మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోలేకపోతుంది అని మూర్తిగారు అంటుండగా, అంత తొందరగా మర్చిపోవడానికి రేణు మనసుకు తగిలింది చిన్న గాయం కాదు మావయ్య గారు. పేపర్లో ఆ ఫోటో రావడమే తన మనసుకు తగిలిన గాయమైతే, ఆ రోజు నేనన్న మాటలు రేణు మనసుని ముక్కలు చేయటం మరో పెద్ద గాయం. రేణు నన్ను క్షమించటానికి ఇంకా టైం పడుతుంది. అది ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నా రేణు క్షమాపణ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉంటాను అంటాడు చెమ్మగిల్లుతున్న కళ్ళతో. మూర్తిగారు, శారద కళ్ళలో కూడా కన్నీళ్లు కనిపిస్తుంటాయి. మూర్తిగారు కన్నీళ్లు తుడుచుకుంటూ, శారద, అల్లుడి గారికి సాంబార్ వడ్డించు అంటాడు. అలాగేనండి అని శారద సాంబార్ వడ్డిస్తుంటే, ఏ మాటకి ఆ మాట చెప్పాలి అశోక్. మా శారద వంటలు బాగా చేస్తుంది అంటాడు మూర్తిగారు నవ్వుతూ. అవునత్తయ్య, వంటలు బాగున్నాయి. కానీ మీ రేణుకి వంట నేర్పించకపోవడమే బాగలేదు అంటాడు. శారద వడ్డిస్తూ, అది ఎప్పుడు పుస్తకాలు పురిగే బాబు. వంట పని, ఇంటి పని చేయమంటే అసలు వినకపోయేది. అయినా నీ దగ్గర వంట నేర్చుకోవాలని దానికి రాసిపెట్టి ఉంటే ఇక నా వంట ఎందుకు నేర్చుకుంటుందిలే అని అంటుంది. ఆ మాటకి అశోక్ కాస్త సిగ్గుపడుతూ, ముంబైలో రేణుకి ముద్దులతో రొమాన్స్ చేస్తూ వంట నేర్పించడం గుర్తొచ్చి నవ్వుకుంటాడు. మరికొద్దిసేపటికి అశోక్ భోజనం చేసి పడుకోవటానికి వెళ్ళబోతుండగా చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. స్క్రీన్ చూస్తే అమ్మ కాలింగ్ అని వస్తుంటుంది. పూర్ణ తన ఇంట్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అశోక్కి కాల్ చేస్తుంటుంది. అశోక్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మా అంటాడు. ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నావు ఆనంద్ అని అడుగుతుంది. నా భార్యను తీసుకుని వీరులపాలెంలో ఉన్న మా అత్తగారింటికి వచ్చాను అంటాడు. ఆ మాట వినగానే పూర్ణ కోపంతో రగిలిపోతూ సోఫా నుంచి లేచి నిలబడుతుంది. తిరిగి అశోక్ మాట్లాడుతూ, రేపు పండగ కదా, దేవుని పెళ్లి జరిపించాలని రేణుని తీసుకుని ఇక్కడికి వచ్చాను. రేపు సాయంత్రానికి ఇంటికి వస్తాను, ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు. అశోక్ మాటలు విన్న పూర్ణ కోపంతో చేతిలో ఉన్న ఫోన్ నేలకు వేసి కొడుతుంది. ఫోన్ 4 ముక్కలవుతుంది. ఆ సౌండ్ విని లాస్య, భారతి అక్కడికి వస్తారు. భారతి తల్లి పరిస్థితి చూసి, ఓ, తమ్ముడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడనే విషయం అమ్మకు తెలిసినట్టుంది అని అనుకుంటుంది. లాస్య కూడా మనసులో ఆలోచిస్తూ, అత్త ఫోన్ పగలగొట్టే వరకు వచ్చిందంటే బావ రేణు దగ్గరవుతున్నారని తెలుస్తుంది అని అనుకొని కోపంతో పిడికిల్ని బిగిస్తుంది. పూర్ణ కూడా పిడికిల్ని బిగించి గోడ గుద్దుకుంటూ, నేను ఇలా మౌనంగా చూస్తూ ఊరుకుంటే దానిని నిజంగానే ఈ ఇంటికి కాపురానికి తీసుకొచ్చేలా ఉన్నాడు. అలా జరిగితే లాస్య ఏమైపోవాలి? ఆ రేణు ప్రేమలో కూరుకుపోయిన నా కొడుకు జీవితం ఏమైపోవాలి అని ఆలోచిస్తుంటుంది. ఇక్కడ అశోక్ ఫోన్ కట్ చేసి ఇంటి వెనక ఉన్న పెరట్లోకి వెళ్ళేసరికి అశోక్ పడుకోవటానికి మల్లెపందిరి కింద నవ్వారు మంచం, దానిమీద అందమైన బెడ్షీట్తో బెడ్ ఏర్పాటు చేసి ఉంటుంది. మల్లెపందిరి నుండి ఒక్కొక్క మల్లెపువ్వు రాలి వాసన గుబాల్మనిపిస్తుంది. ఆహా! ఏసీ రూమ్లో 4 గోడల మధ్య దొరకని ప్రశాంతత ఈ పెరటిలో చల్లటి గాలి మధ్యలో మల్లెపందిరి కింద దొరుకుతుంది. ఈ పందిరి కింద నేను రేణు పడుకుంటే చెప్పలేని అనుభూతి కలుగుతుంది అని అనుకుంటాడు. తెల్ల చీరలో అందంగా తయారైన రేణు జడలో శారద మల్లెపూలు పెడుతుంటుంది. రేణుకి అదంతా నచ్చక, ఏమిటమ్మా నన్ను ఇలా తయారు చేస్తున్నావు అంటుంది కోపంగా. భర్తకి భార్య ఎప్పుడూ అందంగా కనిపించాలి. ఆ నైట్ డ్రెస్ ఎప్పుడు వేసుకునేవే కదా, ఈ రోజుకి చీరలో పడుకో అంటుంది. మేము భార్యాభర్తలు కాదని చెప్పాను కదా
అంటుంది అంతే కోపంగా చూస్తూ. సరేలే, అల్లుడి గారు ఎదురు చూస్తుంటారు, నోరు మూసుకొని వెళ్ళు అని బలవంతంగా రేణు చేపట్టుకొని తీసుకువెళ్ళబోతుంటే, అమ్మ ఆగు, నా బొమ్మ తీసుకొనివ్వు అని అక్కడ సెల్ఫ్లో ఉన్న టెడ్డీ బేర్ అందుకుంటుంది. శారద కాస్త చిరాకు పడుతూ, ఈ బొమ్మని హత్తుకొని నిద్రపోవడం మానవా అంటుంది. టెడ్డీ బేర్ లేకుండా నాకు నిద్ర పట్టదని నీకు తెలీదా అంటుంది. తెలుసు గాని పద అని రేణుని లాక్కొని వెళ్ళి వరండాలోకి నెట్టి తలుపు వేస్తుంది. అసలే మల్లిపందిరి కింద మంచాన్ని చూడగానే రొమాన్స్ మూడులోకి వెళ్ళిన అశోక్ తెల్ల చీరలో ఉన్న రేణుని చూసి ఇక ఆగుతాడా? టెడ్డీబేర్ హత్తుకొని అందంగా నిలబడ్డ రేణు దగ్గరికి వచ్చి కొంటెగా చూస్తూ, ఈ టెడ్డీబేర్ ప్లేస్లో పాల గ్లాస్ పట్టుకొని వస్తే అచ్చం శోభన పెళ్లి కూతురులాగా ఉండేదానివి కదా అంటాడు. మా అమ్మకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఇస్తే మాత్రం పాల గ్లాస్ ఇచ్చే పంపించేది అంటుంది కోపంగా. అశోక్ కొంటె చూపులతో తన చుట్టూ తిరిగి దగ్గరికి గుంజుకోబోతుంటే రేణు కోపంగా అశోక్ని వెనుకకు నెడుతుంది. దాంతో అశోక్ పందిరి కింద ఉన్న మంచం మీదకి వెళ్ళి పడి దిండుని తీసుకుని హత్తుకుంటూ కాయిపుగా చూస్తుంటాడు. రేణు ఆ చూపుల్ని చిరాగ్గా చూస్తూ మూలన ఉన్న చాపను అందుకొని పరుస్తుంది. అశోక్ బోర్లగా పడుకొని, ఏయ్, చాప మీద పడుకోవడం ఎందుకు, వచ్చి నా పక్కన పడుకోవచ్చు కదా అంటాడు. రేణు మంచం దగ్గరికి వచ్చి అశోక్ పడుకున్న బెడ్షీట్ని గట్టిగా పట్టుకొని డొల్లిస్తుంది. దాంతో అశోక్ మంచం మీద నుండి చాప మీదకు వెళ్ళి పడతాడు. ఆ పరిస్థితికి అశోక్ తేరుకొని చూసేసరికి రేణు మంచం మీద టెడ్డీబేర్ హత్తుకొని పడుకుంటుంది. ఏ దెయ్యం, చాప వేసుకుంది నీకోసం కాదా అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. కాదు, నీకోసమే చాప వేశాను, నాకు కింద నిద్ర పట్టదు, అందుకే చాప మీదకి నిన్ను నెట్టి నేను మంచం మీద పడుకున్నాను అంటుంది బొమ్మని గట్టిగా హత్తుకుంటూ. మొగుణ్ణి చాప మీద పడేసి పెళ్ళానివి నువ్వు మంచం మీద పడుకుంటే నీకు పాపం తగులుతుందే దెయ్యం రాక్షసి అంటాడు చిరుకోపంగా. ఎంత పాపం తగులుతుందో అంత పాపం తగలనివ్వు, నేను మాత్రం మంచం దిగను అని ఆవలిస్తూ పక్కన ఉన్న బొమ్మని గట్టిగా హత్తుకుంటూ బ్యాడ్ నైట్ అని చెప్పి నిద్రలోకి జారుకుంటుంది. అశోక్ ఆ పరిస్థితికి చిలిపిగా తిట్టుకుంటూ తనని చూస్తూ నిద్రలోకి పోతాడు. మరికొద్దిసేపటికి చాప మీద అశోక్ ఉండాల్సిన ప్లేస్లో బొమ్మ ఉంటుంది. బొమ్మ ఉండాల్సిన ప్లేస్లో అశోక్ ఉంటాడు. అంటే మల్లెపందిరి నీడలో రేణు పక్కన అశోక్ పడుకొని ఉంటాడు. మేడం గారి కరాటే గుద్దులకు భయపడి కాస్త దూరంగానే పడుకొని తనని చూస్తుంటాడు. కానీ రేణు మాత్రం నిద్రలో అశోక్ని బొమ్మ అనుకొని దగ్గరగా గుంజుకొని గట్టిగా హత్తుకొని పడుకుంటుంది. రేణు అమాయకత్వానికి అశోక్ నవ్వుకుంటూ తనని హృదయం మీదకి తీసుకొని పడుకోబెట్టుకొని ప్రేమగా తల నిమురుతూ లవ్ యూ రేణు అంటూ తన నుటి మీద ముద్దు పెట్టుకొని హాయిని గొలిపే చల్లటి గాలిలో మల్లెపందిరి కింద తనని హత్తుకొని నిద్రపోతుంటాడు. కొన్ని గంటలకు తెల్లగా తెల్లవారుతుండగా రేణు మేలుకొని నిదానంగా కళ్ళు తెరిచి అశోక్ గుండెల మీద పడుకొని ఉన్నది చూసుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. చాప మీద పడి ఉన్న బొమ్మని చూసి ఆశ్చర్యపోతుండగా అశోక్ కూడా మేలుకొని భుజాలు ఒత్తుకుంటూ లేచి కూర్చొని, అబ్బా, నన్ను బొమ్మ అనుకొని ఒక్కటే పిసుక్కుంటూ పడుకున్నావు కదే, నీ పిసుకుడికి నా ఒళ్ళంతా నొప్పులు పట్టినవి అంటాడు. రేణు గిల్టీగా తలదించుకొని, నిన్ను బొమ్మ అనుకొని హత్తుకొని పడుకుని ఉంటాను అని అంతలోనే తల ఎత్తి కోపంగా చూస్తూ, అయినా నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు, నా మంచం మీదకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.